నేను మీతో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అకార్డింగ్ టు మై మెడిసినల్ టర్మినాలజీ ప్రకారం మేము వీటిని డ్రగ్స్ అంటాము. మేము డ్రగ్ నేమ్ చూస్తాం. బ్రాండ్ నేమ్ కన్నా మేము డ్రగ్ నేమ్ చూస్తామనమాట. ఓకే. ఒక్కొక్క దాని గురించి ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే, పారాసెటమాల్ టాబ్లెటు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేసినట్లయితే లివర్ డ్యామేజ్ అవుతుందనమాట. దీన్ని ఎంత తక్కువ వాడితే అంత బెటర్. ప్రతిసారి దీన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. ప్రతిసారి ఇది తీసుకున్నట్లయితే పక్కా లివర్ డ్యామేజ్ అయిపోతది. నెక్స్ట్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి అనమాట. కనిపిస్తుంటుంది మీకు. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి. ఎప్పుడైతే విటమిన్ సి డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు మనకి కొన్ని మేజర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. గమ్స్ బ్లీడింగ్ అనడం, ఇంకోటి నోస్ బ్లీడ్ అవ్వడం, జాయింట్ పెయిన్స్ అలా రావడం, ఒక పేల్ స్కిన్, డ్రై స్కిన్, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ఈ టాబ్లెట్స్ని వాడడం కన్నా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే సిట్రిక్ యాసిడ్స్, అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవైలబుల్గా ఉంటాయి. ఆ సిట్రస్ ఫ్రూట్స్ తింటే అలాంటి విటమిన్ డెఫిషియన్సీ అనేది రాదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి 2 యాంటీ హైపర్‌టెన్సివ్ టాబ్లెట్స్. ఇవి మోస్ట్‌లీ మీరు చూసే ఉంటారనమాట. ఇది అటెనోలాల్ అని, ఇది కామన్‌గా వాడుతూ ఉంటారు. ఈ 2 ఓరల్‌గానే తీసుకుంటారనమాట. ఈ 2 ఎప్పుడు తీసుకుంటారంటే ఎక్కువ, అంటే నార్మల్ బీపీ 120/80 కాకుండా దానికన్నా ఎక్కువ పెరిగినప్పుడు బీపీని కంట్రోల్ చేయడానికి ఈ 2 టాబ్లెట్స్‌ని యూజ్ చేస్తారనమాట. ఇది ఓరల్ టాబ్లెటు. ఈ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉండేదంటే 20 ఎంజీలో, 40 ఎంజీలో, 80 ఎంజీలో మార్కెట్‌లో అవైలబుల్ ఉంటది. నెక్స్ట్ ఏంటంటే పెన్సిలిన్. ఇది మీరు వినే ఉంటారనమాట. ఇది యాంటీబయోటిక్ డ్రగ్ అని. ఈ పెన్సిలిన్ అని మీరు ఎప్పుడో ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఇది అడ్వాన్స్డ్ టాబ్లెట్ అనమాట. అంటే ఇది పెన్సిలిన్‌కి అడ్వాన్స్‌గా వచ్చినది. సో, అమాక్సిసిలిన్, డాక్సిసిలిన్ అని ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇది యాంటీబయోటిక్ టాబ్లెట్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ట్రీట్ చేయడానికి వాడుతూ ఉంటారనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ అని అనుకున్నట్లయితే మనం ఫస్ట్ జనరేషన్ కన్నా సెకండ్ జనరేషన్‌కి యాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో, ఇది సెకండ్ జనరేషన్ డ్రగ్. ఈ మెట్ఫార్మిన్, గ్లిమిపురమైడ్, ఇంకొక టాబ్లెట్ ఉంటుంది గ్లిపిసైడ్ అని. ఈ టాబ్లెట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే డయాబెటీస్ డిసీజ్‌ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ డయాబెటీస్ గురించి కొంచెం డెప్త్‌కి వెళ్ళినట్లయితే మనకి డయాబెటీస్ అనేది 2 రకాలుగా ఉంటది. ఫస్ట్ ఒకటి డయాబెటీస్ టైప్ 1 అండ్ టైప్ 2 అని 2 రకాలుగా విభజిస్తారనమాట. ఫస్ట్ స్టేజ్‌లో ఏం చేస్తదంటే ప్యాంక్రియాటిక్ సెల్స్ అనేటివుంటాయి. దాని నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితది. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చినప్పుడు ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ అనేటివి డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అది వాటంతటవే చనిపోతాయి. అలాంటప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. అలాంటప్పుడు ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తాం. సెకండ్ టైప్ 2 అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా అది పనిచేయదు. అంటే రెసిస్టెంట్ అయిపోయి ఉంటది. ఇప్పుడు తీసుకునే ప్రతి ఫుడ్ అది గ్లూకోజ్‌గా మారుతుంది. ఆ గ్లూకోజ్‌గా మారి మనకి ఏటీపీ జనరేట్ అయ్యి మనం నడవడానికి, మాట్లాడడానికి, పరిగెత్తడానికి చేసే ప్రతి పనిలో ఆ ఏటీపీస్ యూజ్ అయితాయన్నమాట. ఆ గ్లూకోజ్ యూజ్ అయితది. ఆ గ్లూకోజ్ అంటే సెల్స్ యూజ్ చేసుకోకుండా ఎక్సెసివ్ గ్లూకోజ్ బ్లడ్‌లో అలానే ఉండిపోతే దాన్ని డయాబెటిక్ కండిషన్ అంటారనమాట. ఇది డైక్లోఫినాక్ డ్రగ్ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ డైక్లోఫినాక్ ఇది జనరల్‌గా యూజ్ చేసేదంటే ఒళ్ళు నొప్పులకి యూజ్ చేస్తారనమాట. ఇంకా మజిల్ పెయిన్స్‌కి, ఇంకా కొన్నిసార్లు ఇది బోన్ పెయిన్స్‌కి అలాంటప్పుడు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కనిపిస్తుంది కదా, ఈ టాబ్లెట్ నేమ్ ఏంటంటే మెట్రానోజోల్. ఇది మోస్ట్‌లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాటిని సప్రెస్ చేసి, దాని గ్రోత్‌ని, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించడానికి యూజ్ చేస్తారనమాట.
ఇది వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి వాటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది మెట్రోనిడజోల్.